హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఈవేళ నేను మీ అందరికీ ఒక కొత్త రెసిపీని చూపిస్తున్నానండి. ఇది టమాటో కూరని చేపిస్తున్నాను, టమాటో పచ్చడి. ఈ టమాటో పచ్చడి చేయడానికని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేటట్టుగా ప్రాసెస్ ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంది, అందుకోసం అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికోసం నేను తీసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కరివేపాకు అండ్ ధనియా పత్తా, కొత్తిమీరని తీసుకున్నానండి. దీనికోసం అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా దీనికి ప్రాసెస్ ఎలాగో చూసుకుందాం. వీటన్నింటిని అయితే నేను కడిగేసి సైడ్ పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్తే ముందు కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ టమాటో కాబట్టి మెంతులు కూడా వేసుకున్నానండి. పులుపు ఐటమ్స్లో మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనికి కొంచెం ఉల్లిపాయలు వేసుకున్న, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలంటే మనం ఎప్పుడైనా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై కలర్లోకి రావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంక ఇందులోనికి నేను ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇంక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా పచ్చి వాసన లేకుండా ఉండాలి, బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన ఉంటే కూర అనేది బాగోదు, స్మెల్. అందుకని చెప్పేసి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ లేకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో వేసుకున్నాను కరివేపాకు. అన్ని ఐటమ్స్లో కూడా కరివేపాకుని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండండి. పిల్లలకు కూడా పారేయొద్దు, తినండి అని చెప్తూ ఉండండి. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ పిల్లలు తినకపోయినా కూడా మీరు పోపులో వేస్తారు కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ లిక్విడ్ అయినా కూడా ఐటమ్స్లోకి వెళ్తుంది కాబట్టి కొంచెమైనా హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకని చెప్పి యూస్ చేయండి. నెక్స్ట్ ఇందులో నేను వేసుకున్నాను పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసిన, కారం మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత. నేను నెక్స్ట్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. నేనైతే అన్ని ఐటమ్స్లోని కరివేపాకు అనేదాన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఇదంతా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులోనికి ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ అయిపోయాయి కదండి, ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఈ టమాటోని నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తొందరగానే కుక్ అయిపోతుందండి. టమాటోలు అనేవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి. టమాటోల మీదన ఉంటుంది కదండి రౌండ్గా షేపు అనేది, తీసి పారేసామంటే కనుక తొందరగా కుక్ అయిపోతాయి. అవి ఉన్నాయంటే కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. అవి అసలు వేస్ట్, తీసి పారేసారనుకోండి టమాటాలు అనేవి వేగంగా కుక్ అయిపోతాయి అన్నమాట. కొద్దిసేపు క్యాప్ పెట్టుకుందాం, చూద్దాం ఎంతవరకు కుక్ అయిందో. చూసారా, తొందరగా కుక్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారా, చూడటానికి ఎంత డెలిషియస్గా కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఒకసారి మెత్తగా చేసేసుకుందాం. అయిపోయిందండి, చూసారా. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందులో కావాలంటే నువ్వుల పౌడర్ కానీ యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే ఇందులోకి నువ్వుల పౌడర్ని కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది, డన్. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పత్తాని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఇదిగోండి యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అయిపోయిందండి మన టమాటో పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టమాటా పచ్చడిని. ఇది మీరు కనుక అన్నంతో తినాలి అనుకుంటే చింతపండు వేస్ట్ చేస్తే అన్నంతో తినడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఇది చింతపండు వేస్ట్ చేయలేదండి, ఎందుకంటే నేను ఇది రైస్తో చేయడానికి కాదండి, తినడానికి కాదు. నేను ఇది ఇడ్లీతో తినడానికి అని చెప్పి చేశాను, ఇడ్లీ అండ్ మినపరొట్టుతో అని. ఇది ఇడ్లీ, మినపరొట్టుకి, దోశకి అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదంటే వేడివేడి అన్నంతో తిన్నా కూడా బాగుంటుంది.
కానీ అన్నంతో తినాలనుకుంటే చింతపండు వేస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. ఈ వాటర్ వేయకుండా, నీరు కలవకుండా కనుక మీరు చేశారంటే ఒక బాటిల్లోనే వేసుకొని పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో ఇది 15-10 డేస్ వరకు కూడా స్టాక్ ఉంటుందండి చక్కగా. అందుకని చెప్పేసి మీరు ఒకేసారి చేసి పెట్టుకున్నారంటే టిఫిన్లకి అన్నిటికీ చక్కగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నీళ్ళు వేయకుండా చేయండి. 10-15 డేస్ వరకు కూడా స్టాక్ ఉంటుంది. చక్కగా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. నేనైతే చేశాను ఇడ్లీకి, మినపరొట్టికి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.